సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయ్స్, చాలా డేస్ నుంచి ఏంటంటే కామెంట్స్ వస్తున్నాయి మనకు, బ్రో ఇండియన్ మార్కెట్ లో కూడా చేయి బ్రో ట్రేడింగ్, ఒకసారి నిఫ్టీ 50లో చెయ్యి అండ్ గ్రో యాప్ లో చేయమని నాకు కామెంట్స్ వచ్చినుండే. సో ఈ రోజు నేను గ్రో యాప్ లో అయితే ట్రేడింగ్ చేసినుండే. జస్ట్ 10,000 రూపీస్ తోని ఒక చిన్న స్కాల్పింగ్ చేద్దామని ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అయితే తీసుకున్నా, సరేనా. సో చిన్న ప్రాఫిట్ అనేది అయింది. సో నేను ఎట్లా ట్రేడ్ తీసుకున్నా ఏంది అనేది మీకు ప్రతి ఒక్కటి చూడడానికి అయితే అనిపిస్తుంది. సో వీడియోని అయితే జాగ్రత్తగా అయితే చూడండి బ్రో. అండ్ ఈ రోజు మార్కెట్ ఆల్రెడీ ఫాలింగ్ అవుతుందని నాకు ముందే తెలుసు. నాకు ఎట్లా తెలుసు ఏంది అనేది కూడా షేర్ చేస్తాం మీతో ఈ వీడియోలో. సో వీడియోని అయితే చూస్తుండండి ఎండ్ వరకు, సరేనా. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోండి బ్రో. ఇప్పుడు నేను గ్రో అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నా. సో గైస్, మీ దగ్గర ఇప్పటి వరకు గ్రోలో గనక అకౌంట్ లేకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చిన, సో ఓపెన్ చేసుకోండి, సరేనా. సింపుల్ ప్రాసెస్ అనేది ఉంటది. ఓకే, ఎనీవేస్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నా గ్రో యాప్ లో అయితే అమౌంట్ అనేవి లేవు కాబట్టి ఇప్పుడు మేము ముంగట లైవ్ లో యాడ్ చేసుకుంటా. నేను సింపుల్ గా యాడ్ చేసుకోవడానికి ప్రొఫైల్ పైన క్లిక్ చేసుకుంటా. దెన్ ఇక్కడ యాడ్ మనీ పైన క్లిక్ చేసుకొని సింపుల్ ఇక్కడ చూసుకోండి మైనస్ లెవెల్ లెక్క అయితే వెళ్ళిపోయింది అన్నట్టు. అంటే చాలా డేస్ నుంచి నేను చేస్తాలే అన్నట్టు గైస్. ఇండియన్ మార్కెట్ లో క్రిప్టోలోనే చేస్తున్నాం, తెలుసు కదా గైస్ మీకు. ఓకే, ఎనీవేస్ ఇక్కడ చూసుకోండి సింపుల్ గా 10,000 రూపీస్ అనేవి యాడ్ చేసుకుంటా నేను. ఓకేనా, సింపుల్ గా ఇక్కడైతే ఫాస్ట్ గా యాడ్ చేసుకుని చూపిస్తాను మీకు. చూసుకోండి బ్రో, ఇక్కడ అనేది 10,000 అయితే యాడ్ చేసుకున్నా. పేమెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోయింది, సరేనా. సింపుల్ ఇక్కడ హోమ్ పేజ్ కి అనేది వచ్చేసిన గైస్ ఇప్పుడైతే, సరేనా. సింపుల్ ఇప్పుడు ఏం చేద్దామంటే, సో నిఫ్టీ 50 అనేది చేయబోతున్నా నేను. సింపుల్ గా నిఫ్టీ 50 పైన క్లిక్ చేసుకున్నా. దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము చార్ట్స్ అయితే ఓపెన్ చేసుకుందాం గైస్. ఓకేనా, ఇక్కడ నుంచి నేను ఏం చేస్తాను అంటే చార్ట్స్ అయితే ఓపెన్ చేసుకుంటా. సో చూసుకోండి బ్రో, ఈ రోజు డేట్ వచ్చేసి 23 గైస్. చూసుకోండి మొత్తము ఎంతగానం గ్యాప్ డౌన్ లో అయితే ఓపెన్ అయిందో. సో ఇది ఓపెన్ అవ్వడానికి రీజన్ ఏంటంటే బ్రో, ఇజ్రాయిల్ అండ్ ఇరాన్ వార్ నడుస్తుంది, తెలుసు కదా గైస్ మీకు. దాని వల్ల ఏంటంటే మన మార్కెట్స్ పైన కూడా ఇంపాక్ట్ పడుతుంది అన్నట్టు. అందుకోసం ఈ రోజు చూసుకోవచ్చు మొత్తం ఫాలింగ్ సైడే రాబోతుంది మార్కెట్ కాబట్టి. సో ఇక్కడ మొత్తం నేను పుట్ సైడే తీసుకుంటా గైస్ ఇక్కడైతే. ఓకేనా, సో చూసుకోవచ్చు ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆప్షన్ చైన్ లకి అయితే వచ్చేసినాను. సో ఇక్కడ నుంచి పుట్ చార్ట్ అయితే ఓపెన్ చేసుకుందాం మనం, సరేనా. చూసుకోవచ్చు 143 ప్రీమియం నడుస్తుంది కదా పుట్ లో, దీనిపైన క్లిక్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని చార్ట్ అయితే ఓపెన్ చేసుకొని మనం చూద్దాం, సరేనా. పుట్ చార్ట్ అయితే ఓపెన్ చేసుకున్నా. సో ఇక్కడ దేని దానికి సపరేట్ గా చార్ట్ ఓపెన్ చేసుకుంటే కొంచెం బెస్ట్ గైస్ అన్నట్టు. ప్రీమియం చార్ట్ అన్నట్టు గైస్. ఓకేనా, ఇది ప్రీమియం చార్ట్. అదేంటంటే మనకు పాయింట్స్ లాగా ఉంటది. ఓకేనా, సో ఇక్కడ సింపుల్ ఒకటి మనం ఏంటంటే పుట్ సైడ్ ఎంట్రీ తీసుకోబోతున్నాం. బట్ ఇక్కడ చూసుకుంటే కొంచెం అమౌంట్ ఎక్కువ తగులుతుంది కాబట్టి, సో కొంచెం మనం ఏంటంటే కొంచెం ఎక్కువ అమౌంట్ అయితే తీసుకుందాం. సింపుల్ గా మళ్ళీ ఆప్షన్ చైన్ లకు వచ్చేస్తా. చూసుకోండి కొంచెం అవుట్ ఆఫ్ ది మనీలో తీసుకుంటున్నా, సరేనా. 24,900 పుట్ దీంట్లో అయితే తీసుకుంటున్నా. చూసుకోండి బ్రో, జస్ట్ ఒకటే లాట్ తీసుకుంటున్నా. ఓకేనా, ఒకటే లాట్ తీసుకుంటున్నా, ఎందుకంటే 10,000 ఉన్నాయి కదా బ్రో మన దగ్గర. సింపుల్ గా చూసుకోండి బై పైన క్లిక్ చేసేసిన. చూసుకోవచ్చు ఇక్కడ సింపుల్ గా మనం పొజిషన్స్ లకి అయితే వచ్చేసినాం. సో ఇప్పుడు నేను పుట్ సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి రీజన్ ఒకటే బ్రో, ఈ రోజు ఎట్లయినా మార్కెట్ ఫాలింగ్ సైడ్ రావాల్సిందే, ఎందుకంటే మార్కెట్స్ పైన ఇంపాక్ట్ పడుతుందని. సో మీరు కూడా ఎప్పుడైనా సరే న్యూస్ ని కూడా ఫాలో అవుతుండాలన్నట్టు. మనకు సెంటిమెంట్స్ కూడా చూసుకోవాలి ఎట్లుంది ఏంది అనేది, సరేనా. మనకు టెక్నికలే కాకుండా నార్మల్ కూడా చూసుకోవాలి మనము, సరేనా. మెయిన్ అవే అన్నట్టు, న్యూస్ దానిపైనే డిపెండ్ ఉంటుంది మార్కెట్ కాబట్టి. ఓకేనా, చూసుకోవచ్చు ఇక్కడ సింపుల్ గా పొజిషన్స్ లో చూసుకుంటే చిన్న మనకు లాస్ ప్రాఫిట్ కనిపిస్తుంది. సో ఇక్కడ సింపుల్ గా మనం పుట్ చార్ట్ అయితే ఓపెన్ చేసుకుందాం. చూడండి, చూసుకోండి బ్రో, ఇక్కడ పుట్ చార్ట్ అయితే ఓపెన్ చేసుకున్నాం. సో ఈ పుట్ చార్ట్ కాబట్టి ఇప్పుడు మనకు గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితేనే మనకు ప్రాఫిట్ అవుతుంది, ఎందుకంటే ఇది పుట్ చార్ట్, అర్థమవుతుంది కదా. అదే మనం నార్మల్ చార్ట్స్ లో చూసుకుంటే దాంట్లో ఏంటంటే మనకు మార్కెట్ ఫాలింగ్ సైడ్ వస్తే ప్రాఫిట్ అవుతుంది అన్నట్టు. సో ఇది ఏంటంటే మనం పుట్ చార్ట్ ఓపెన్ చేసుకున్నాం కాబట్టి పుట్ సైడ్ తీసుకున్నా కదా ఎంట్రీ, పుట్ చార్ట్ అంటున్నా నేను. ఓకేనా, సో ఇప్పుడు ఇది గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యే కొద్దీ మనకు ప్రాఫిట్ కనిపిస్తూ ఉంటది. సో ఇప్పుడు రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది కాబట్టి మనకి చిన్న కింద చూసుకోండి లాస్ కనిపిస్తుంది కదా మీకు. మనం ఇక్కడ 125 దగ్గర ఏమో ఎంట్రీ తీసుకుని ఉండే. ఓకేనా, సో చూసుకోవచ్చు చిన్న మళ్ళీ ప్రాఫిట్ లాకైతే కనిపిస్తుంది అన్నట్టు. చూసుకోవచ్చు దగ్గర 400 అట్లా ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. చూడండి బ్రో, 500 600 వరకు ప్రాఫిట్, 800 టచ్ అయింది. జస్ట్ ఒక 1000 టచ్ అవ్వగానే సింపుల్ గా తీసుకుని బయటికి వచ్చేస్తా. ఓకేనా, 10,000 తో చేసినాం కాబట్టి జస్ట్ ఒక 10% చూసుకోవాలి బ్రో, అంతే. ఎక్కువ ఆశ పడద్దు. ఓకేనా, 10% 10,000 చేస్తే ఒక 1,000 రూపీస్ కూడా ప్రాఫిట్ అయింది అనుకోండి, చాలు గైస్. ఓకేనా, ఎక్కువ కూడా ఆశ పడద్దు మనం. ఓకేనా, చూసుకోవచ్చు మార్కెట్ కొంచెం ఇక్కడనే కన్సాలిడేట్ అవుతుంది. సో ఇక్కడ ఒక 1,000 రూపీస్ ప్రాఫిట్ రాగానే సింపుల్ గా తీసుకొని నేను బయటికి అనేది వచ్చేస్తా గైస్. ఓకేనా, చూస్తుండండి ఇప్పుడు మార్కెట్ మనకి ఏంటంటే ఈ ప్రైస్ ఇది మనం పుట్ చార్ట్ ఓపెన్ చేసుకున్నాం. ఓకేనా, ఓకే, సో చూస్తుండండి మీరు. సో కొంచెం మనం వీడియోని అయితే ఫాస్ట్ చేసేద్దాం. సో నాకు దగ్గర ఒక 1,000 రూపీస్ అట్లా ప్రాఫిట్ కనిపించినప్పుడు సింపుల్ ఎగ్జిట్ అయిపోతా. ఒకవేళ ఒక 500 600 లాస్ అవుతుందంటే సింపుల్ గా ఎగ్జిట్ అయిపోదాం. ఓకేనా, ఓకే, చూస్తుండండి వీడియోని అయితే ఫాస్ట్ చేద్దాం.
సో గైస్ ఇక్కడైతే చూసుకోండి బ్రో, ఒకటేసారి మన గ్రీన్ క్యాండిల్ అనేది మంచిగా స్పైక్ ఇచ్చేసి చూసుకోండి, దగ్గర దగ్గర 1000 రూపీస్ అట్లా ప్రాఫిట్ కనిపిస్తుంది. లెవెల్ 100 దాకా ప్రాఫిట్ అనేది వచ్చేసి సింపుల్ గా బుక్ చేసుకుందాం, ఎక్కువ కూడా ఆశపడద్దు గైస్, ఓకేనా. జస్ట్ 1000 రూపీస్ అని చెప్పినా కదా నేను. ఓకే, ఇక్కడ నుంచి సింపుల్ గా నేను బుక్ చేసుకుంటూ మన ఇక్కడ క్లిక్ చేసుకొని చూసుకోండి, ఎగ్జిట్ ఆల్ పైన క్లిక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోయినా గైస్, ఓకేనా. చూసుకోవచ్చు సింపుల్ గా అయితే ఎగ్జిట్ అయిపోయినా, జస్ట్ 1000 రూపీస్ అట్లా ప్రాఫిట్ చేసుకున్నా. సో మీకు చూపిస్తా, డన్ పైన క్లిక్ చేసుకొని చూసుకోండి బ్రో, ఎంత 1087 రూపీస్ అనేది ప్రాఫిట్ అయింది గైస్, ఓకేనా. సో ఇక్కడ మీకు పొజిషన్ డీటెయిల్స్ కూడా చూపిస్తా, బ్రోకరేజ్ కూడా ఎంత తగిలిందో అది కూడా చూపిస్తా గైస్, ఓకేనా. అండ్ గైస్ మీకు ఒకటి చెప్తున్నా, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నా ప్రాఫిట్ చూసి మీరైతే అట్రాక్ట్ అవ్వద్దు గైస్, ఓకేనా. అట్రాక్ట్ అవ్వద్దు, నేను నేర్చుకున్నా కాబట్టి ఇంత ఈజీగా సింపుల్ గా నేను ప్రాఫిట్ తీయగలుగుతా. ఇది జస్ట్ స్కాల్పింగ్ లాగా చేసిన అన్నట్టు. చూసుకోవచ్చు ఇక్కడ పొజిషన్స్ లకి అయితే వచ్చేసిన బ్రో. సో ఇప్పుడు ఏంటంటే మనం పొజిషన్ డీటెయిల్స్ చూసుకుందాం, ఎంత పర్చేజ్ చేసినాం ఏంది అనేది. సో చూసుకోవచ్చు మన ట్రేడ్ పైన క్లిక్ చేసుకుంటా, మన ట్రేడ్ పైన క్లిక్ చేసుకొని సో ఇక్కడ చూసుకోండి బ్రో, ఎంత పర్చేజ్ చేసినాం చూసుకోండి. 75 లాట్స్ పర్చేజ్ బై చేసినాం ఫస్ట్, దాని తర్వాత సేల్, ఓకేనా. ఫస్ట్ ఎంత 125.70 కి అయితే పర్చేజ్ చేసినుండే, సేల్ ఎంత చేసినాం 140.20కి సేల్ చేసినాం. అంటే దగ్గర దగ్గర ఒక 15 పాయింట్స్ అనేవి క్యాప్చర్ చేసినాం గైస్ మనం, ఓకేనా. 15 పాయింట్స్ అనేవి క్యాప్చర్ చేసినాం, అందుకే మనకి ఎంత 1087 రూపీస్ ఏమో మనకు ప్రాఫిట్ అనేది కనిపించింది. సో ఇప్పుడు మీకు బ్రోకరేజ్ కూడా చూపిస్తా, బ్రోకరేజ్ ఎంత తగిలిందో. బ్రోకరేజ్ చూసుకోవడానికి పైన ప్రొఫైల్ అయితే ఉంది కదా, సింపుల్ గా ప్రొఫైల్ పైన క్లిక్ చేసుకొని మన అమౌంట్ పైన క్లిక్ చేసుకుందాం. దాని తర్వాత టుడే యాక్టివిటీ పైన క్లిక్ చేసుకుంటా. చూసుకోండి ఎంత 1087 ప్రాఫిట్ అయింది, 53 రూపీస్ బ్రోకరేజ్ తగిలింది. సో బ్రోకరేజ్ పోగా మనకి ఎంత మిగులుతాయి 1033 రూపీస్ అనేవి మిగిలినాయి, ఓకేనా. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, బ్రో ఇక్కడ 10,000 యాడ్ చేసుకున్నావు, ప్రాఫిట్ కూడా అయినావు, బట్ ఇక్కడ ఏం బ్రో మళ్ళీ 9,934 రూపీస్ కనిపిస్తున్నాయి అని మీకు ఒక డౌట్ రావచ్చు. సో గైస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ప్రాఫిట్ చేస్తాం కదా, మన ప్రాఫిట్ అనేది నెక్స్ట్ డే అయితే సెటిల్ అవుతుంది గైస్, ఓకేనా. నెక్స్ట్ డే మన అమౌంట్ లకి అయితే యాడ్ అయిపోతుంది, అంటే మన డిమెట్ అకౌంట్ లో నెక్స్ట్ డే అయితే యాడ్ అవుతుంది అన్నట్టు గైస్, ఓకేనా. ఇట్లయితే ఉంటది. అది మన క్రిప్టోలో అనుకోండి, మీకు ఇన్స్టెంట్లీ యాడ్ అయిపోతుంది అక్కడ క్రిప్టోలో. సో నేను యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఇండియన్ మార్కెట్ లో కూడా ఎక్కువ చేస్తలే బ్రో, ఎక్కువ నేను క్రిప్టో పైనే ఫోకస్ చేస్తున్నా అన్నట్టు. క్రిప్టోలో చిన్న అమౌంట్ తోని మంచి ప్రాఫిట్స్ అవుతున్నాయి అండ్ మంచి ఆపర్చునిటీస్ దొరుకుతున్నాయి. అక్కడ 24 అవర్స్ మార్కెట్ ఓపెనింగ్ ఉంటుంది, అందుకే నేను క్రిప్టోకి ఎక్కువ షిఫ్ట్ అయినా అన్నట్టు గైస్, ఓకేనా. మీరు రిక్వెస్ట్ చేసినారు కాబట్టి చేసినుండే మళ్ళీ వీడియో. సరే ఎనీవేస్ ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అని అనుకుంటున్నా. అండ్ ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ఈ ప్రాఫిట్ చూసి అట్రాక్ట్ అవ్వద్దు బ్రో. నేను స్టార్టింగ్ లో నేను కూడా చాలా లాసెస్ అయినా గైస్, లాసెస్ అయితే నేర్చుకున్నా నేను, ఓకేనా. సో మీరు కూడా అలాగా ఫస్ట్ స్టార్టింగ్ లో చాలా మంది లాస్ అవుతారు, బట్ ఎక్కువ లాస్ అవ్వకుండా కొంచెం జల్దీ నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్ ని ఫాలో అయిపోండి. మీకు ఈ ఛానల్ పైన చాలా మంచిగా మీకు ఈజీ లాంగ్వేజ్ లో మీకు అర్థమయ్యే విధంగా అయితే నేర్పిస్తుంటా గైస్, ఓకేనా. అండ్ ఒకటే గుర్తు పెట్టుకోండి, స్టార్టింగ్ లో అందరు లాస్ అవుతారు బ్రో. మీరు స్టార్టింగ్ లోనే ఉన్న అమౌంట్ మొత్తం మార్కెట్ లో పెట్టేస్తా అంటే ఉన్న పైసలన్నీ గుడుస్తాయి, ముందే చెప్తున్నా. స్టార్టింగ్ లో మీరు నేర్చుకుంటారు కాబట్టి చిన్న అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి, చిన్న అమౌంట్ తో మంచిగా నేర్చుకున్న తర్వాత మీ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతనే కొంచెం పెద్ద అమౌంట్ పెట్టి మీరు తర్వాత చేసుకోండి, ఓకేనా. ఇది నా సజెషన్. లేదంటే మీరు ఉన్న సేవింగ్స్ అన్ని ఖాళీ చేసుకుంటారు వేస్ట్ గా, ఓకేనా. మార్కెట్ చాలా రిస్కీ కూడా ఉంటది ఇక్కడ, గుర్తు పెట్టుకోండి. ఇంత ఈజీగా మనీ ఇప్పుడు 1000 రూపీస్ నాకు 15 minutes లో 1000 రూపీస్ వచ్చినాయి అంటే బయట ఎంత గైస్ 12 అవర్స్ 8 అవర్స్ వర్క్ చేస్తారు, వాళ్ళకి 800 రూపీస్ కోసం కూలీ పని చేస్తారు గైస్, ఓకేనా. ఇక్కడ మనం 15 minutes లో 1000 ప్రాఫిట్ చేస్తున్నాం అంటే మీరే అర్థం చేసుకోండి, ఇక్కడ పైసలు కూడా చాలా ఉంటాయి బట్ రిస్క్ కూడా చాలా ఉంటది గైస్, ఓకేనా. గుర్తు పెట్టుకోవాలి మీరు. ఇప్పుడు నా ప్రాఫిట్ చూసి మాత్రం మీరు అట్రాక్ట్ అవ్వద్దు, ముందే చెప్తున్నా, సరేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ డిస్క్రిప్షన్ లో మీకు గ్రో యాప్ లింక్ కూడా ఉంటది అండ్ క్రిప్టో ట్రేడింగ్ లింక్ కూడా ఉంటది. క్రిప్టో ట్రేడింగ్ నుంచి స్టార్ట్ చేయండి, మీకు అదే సజెస్ట్ చేస్తా, సరేనా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.